రైట్. ఒకసారి మీరు ప్రొసీజర్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను జస్ట్ ఐ వాంటెడ్ టు గో విత్ అడిస్మల్ గారు. పొలిటికల్ యాంగిల్ ఏంటి చెప్పండి. అంటే కొన్ని ఇన్పుట్స్ ఉన్నాయి సార్, మేబీ మనం మళ్ళీ ఇంకోసారి క్రాస్ చెక్ చేసుకోవాలేమో. 7 రేస్ కోర్స్ రోడ్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ తోటే ఇదంతా జరిగింది. అక్కడి నుంచి ఇన్స్ట్రక్షన్స్ లేకుండా ఒక సెంటీమీటర్ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి మీద కేసు ఇనిషియేట్ చేసే ప్రసక్తి లేదు. ఇది ఢిల్లీ నుంచి వస్తుంది. ఇది హియర్సే మాత్రమే. సో దీనికి ఉన్న అథెంటిసిటీ విషయంలో నాకుండే అబ్జర్వేషన్స్ నాకున్నాయి. మీరేమంటారు? నేనైతే పూర్తిగా ఉంటాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అంత తమ్ముడు కాదు. అసలు అరెస్ట్ అంటేనే పైనుంచి కాకపోయి విదేశాల్లో ఉన్నాడు. అది ఉండగా దమ్ముందా ఇక్కడ అరెస్ట్ చేయగలిగాడా, టచ్ చేయగలిగాడా? నాకేం తెలియదండి, చట్టం బంధం చేసుకుందని చెప్పడం. ఆల్రెడీ మన గుడివాడ అమర్నాథ్ చెప్పాడు ఆ విషయం. పొట్టు సత్యనారాయణ గారు కూడా చెప్పారు. వాళ్ళు చెప్తారండి ఆ భవిష్యత్తు మీద బాలమార్గ శిలా పూసేసాడు. ఆ భవిష్యత్తుగా అన్నిటిసాడు, ఆ పార్టీని మొదలు పెట్టేసాడు. ఎందుకంటే ఇక్కడ పోలీసులుగా ఆవరించిన తీరు ఎలా ఉందంటే, మామూలుగా నిజంగా ఇందాక ఆవిష్కారం చెప్పినట్టుగా ఈవెంట్ కంప్లీట్ బై ప్రొసీజర్. తప్పు జరిగినప్పుడు ప్రొసీజర్ రైట్లో పొద్దున్న వెళ్ళి పిలుచుకోవాలి. వీళ్ళు వెళ్ళి తీరా ఉంది దుమ్ముడు కూడా ఎవరు అర్థమైంది కదా. నువ్వు గౌరవప్రదమైన జీవితం గడిపేవాడు, పెద్ద మనిషి, ఒక గౌరవప్రదమైన ఒక స్థాయిగా ఉద్యోగం చేస్తున్నాడు. అర్ధరాత్రి పనిడే నీకు అని అక్కడ పోతాడు. ప్రజల్లో ఉన్నాడు కదా, రంగా బాసే దాక్కుంటున్నాడు పరదాలు కట్టుకుంటే. ఇప్పుడు నువ్వు ఎలా మాట్లాడుతున్నావు అంటే ఒక సగటు పౌరుడిగా మాట్లాడుతుంది. మేము ఏమనుకుంటున్నామంటే ముఖ్యమంత్రిగా దాక్కుంటున్నాడు, ప్రతిపక్ష నేత బయట తిరుగుతున్నాడు అనుకుంటున్నాం. ముఖ్యమంత్రి ఊళ్ళో అక్కడ పోయాడు, బయలేసి అరెస్టులు గట్ట చేయించినప్పుడు తన మీద పడకూడదు, తప్పించుకోవడం చెప్తున్నాడు. ఇదంతా కూడా పైన ఉన్నవాడు చెప్తున్నాడు అని. స్వతహాగా మీరు రచయిత, వ్యంగ్యాస్త్రాలు సంధించడంలో మీరు దిట్ట. మీకు ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ స్టోరీస్ గుర్తురావట్లేదు? ఒక ఇంపార్టెంట్ ఇన్సిడెంట్ జరిగేప్పుడు దాని మూలాలకు సంబంధించిన వ్యవహారం అంతా వేరే దగ్గర ప్రొజెక్ట్ అవుతూ వస్తుంది. ప్రధానమంత్రి G20 వేదిక మీద ఉన్నాడు, ముఖ్యమంత్రి గారేమో లండన్ పర్యటనలో ఉన్నారు, ఫైల్స్ మూలాలు కదిలినాయి, అరెస్ట్ ఇక్కడ జరిగింది. ఇదంతా ఒక్కసారి మనందరం చిన్నప్పుడు చదువుకున్న హిచ్కాక్ స్టోరీస్. మోడీ గారికి చంద్రబాబు కావాలి, చంద్రబాబు రావుకి ఎస్ గారు లోకల్ ఏది చెప్పాలి. ఎందుకంటే ఆయన ఏమనుకుంటాడంటే, నా అభిప్రాయం, నా దోస్తి నా దుష్మని, వాళ్ళతో బాగుంటారు. ఎందుకంటే స్నేహం చేసి నష్టపోయాడు, శత్రుత్వం చూసి నష్టపోయాడు, రెండు రకాలుగా నష్టపోయాడు. కాబట్టి రెండు మాకు వద్దు, నా దోస్తి నా దుష్మని. వాళ్ళు ఏమనుకుంటున్నారు, చంద్రబాబు గారు కావాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది, డబ్బులు సత్తుతాడు కానీ రేపు మొదలు ఎంపీ లేవలేడు కదా. ఇప్పుడు కావాలంటే ఇద్దరు పనిచేసుకుంటున్నారు. మొత్తం పొలగొట్టేసినంత వాళ్ళు లేకుండా మొత్తం నా లెక్క ప్రకారం జగన్మోహన్ రెడ్డి పాడవాడు పెట్టుకోకుండా మొత్తం అడిగించేస్తాను అనుకుంటున్నాను. ఆయన సమస్య నింద అంటే 100 రూపాయలు అడిపోయి నింద వస్తున్నాడు అంటారా? నింద కాబట్టి కాదు, అది అవసరం. ఇక్కడ శ్రీనివాసరావు గారు చెప్పిన దానికి బలం చేకూర్చేది ఇంకొక వాదం చెప్తాను నేను. కర్ణాటక ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత తెలంగాణ ప్రాంతంలో స్వతహాగా బలపడుతుంది అనుకుంటున్న భాజపా కొంత నిర్వీర్యానికి గురైంది అనేది వాస్తవం. అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అంతకుముందు 3వ ప్లేస్లోకి వెళ్ళింది అనుకున్న కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తిరిగి పుంజుకోవడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో ఈ మధ్యకాలంలో అమిత్ షా గారు జేపీ నడ్డా గారితో చంద్రబాబు నాయుడు గారిని ఢిల్లీ పిలిపించి సమావేశం జరిగింది. అక్కడ నాకు తెలిసిన సమాచారం ఏంటి అంటే, తెలంగాణ ప్రాంతంలో అలయన్స్ ఎక్స్పెక్ట్ చేశారు భారతీయ జనతా పార్టీ టీడీపీ తోటి. ఎందుకంటే టీడీపీకి ఇక్కడ బలమైన నాయకత్వం లేకపోయినా ఓట్ బ్యాంక్ ఉందండి. ఆ ఓట్ బ్యాంక్ 30 lakhs పైన ఆ ఓట్ బ్యాంక్ దృష్ట్యా ఏంటంటే ఖచ్చితంగా ఎంతో కొంత ఏడాది అడ్వాంటేజ్ అవుద్దనే ఉద్దేశంతో తెలంగాణ ప్రాంతంలో మద్దతు కోరత పిలిపించి మాట్లాడారు. అయితే అది రాంగ్ సంకేతం అవుద్దనే ఉద్దేశంతో తెలంగాణ ప్రాంతంలో పొత్తు పెట్టుకొని రేపు ఏపీలో లేకుండా ఉన్న ఇబ్బంది అవుద్ది, ఏపీలో మీ వైఖరి ఏంటి చెప్పండి అని చెప్పి నేను స్పష్టంగా అడిగారు. జగన్మోహన్ రెడ్డిని మీరు ప్రోత్సహిస్తూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డితో అంటగాగుతూ ఉన్నారు, అతనికి అండదండలు అందిస్తూ ఉన్నారు, మరి మీ వైఖరి ఆంధ్రప్రదేశ్లో ఏంటి అని చెప్పని. ఆంధ్రప్రదేశ్ విషయంలో వాళ్ళ వైఖరి చెప్పడానికి వాళ్ళు సిద్ధపడలా. అక్కడ ఈయన కూడా తెలంగాణ విషయంలో కమిట్మెంట్ ఇవ్వకుండా వచ్చేసారు. అది వాళ్ళ అహం దెబ్బతింది. చంద్రబాబు నాయుడు గారు లెజెండరీ పొలిటీషియన్, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు, ఏపీ పొజిషన్
ఎన్ఎస్జీ సెక్యూరిటీగా ఉన్నాడు, ఇంట్లో ప్రొటెక్టివ్ చాలా ప్రోటోకాల్స్ ఉన్నాయి సార్ ఆయనకి. ఉన్నాయి. పైగా అతను మచ్చలేదండి కోరుకుంది. ఈ ఒంటి నిండా మచ్చలే కదా. ఆల్రెడీ 16 నెలలు చేసి విడుదల చేస్తారా, ఇప్పుడు ఎవరైనా అనేది ఊరిలో తీసుకుని కూర్చోబెడతారా? ఇప్పుడు అదే అంటారు ఇన్వేషన్, ఊరిలో కూడా కూర్చోబెడతారు, అవుతా ఉంటారు, ప్రోటోకాల్ పాటించుకోకుండా ఉంటారు. తర్వాత సారీ చెప్తారు. ఇప్పుడు కూర్చున్నాడు ప్రెస్ మీట్ పెట్టిన ఒక ఆయన, జిఎస్టీ అంటే 30 తగ్గించేసుకుని 30 కోట్లు ఏం మాట్లాడుతున్నారో తెలియట్లేదు. అతను కొత్త రాజకీయ నాయకులు మాట్లాడలేదు. ఇందా ప్రెస్ మీట్ పెట్టి సంజయ్ గారు ఏంటంటే నువ్వు పోలీస్ ఆఫీసర్వా లేకపోతే పొలిటికల్ లీడర్వా? అక్కడప్పుడు వైసీపీలో జాయిన్ అయిపోవాలి. వైసీపీ జాయిన్ అయిపోతే ఎవరే ఉంటాడండి? అయితే ఇలాగ దీనివల్ల నాకు అర్థమైంది ఏంటంటే బీజేపీ టీడీపీ కొత్త అయినటువంటి ఉండకపోవచ్చు. వీళ్ళు దగ్గర చేసుకోవడం కోసం నేను గతంలో చెప్పాను, ఆంధ్రప్రదేశ్లో బుజ్జుడు పెట్టాను. మా చిన్నప్పుడు చెప్తుంది, మీ అమ్మ అన్నం తినకపోతే బుజ్జుడు ఇచ్చేస్తారు. అలాగా వీళ్ళు చంద్రబాబు గారు మా దగ్గర చేరకపోతే ఇది ఆ బుజ్జుడిని ఇచ్చారు. బట్ ఆ భూషోడికి భయపడే తత్వం కాదుగా అయింది. అయితే మరి భయపడలేదని మోగించారు, రాష్ట్ర విషయం తీసుకొచ్చారు. ఏం చేసినా భయపడలేదు రా బాబు. ఎందుకంటే అది సహజంగా వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీనివల్ల 3 ఏళ్ళు చూస్తారు, ఇప్పుడు ఇంకా టైట్ అయిపోతుంది. అసలు వాళ్ళ చూడడం మానేస్తారు. డైరెక్ట్ గా ఇండియా కూడా ట్వీట్ ఇచ్చింది, చంద్రబాబు బ్లాక్ డే అది ఇది చేస్తారు. చంద్రబాబు వాట్సాప్ లో మెసేజ్ పెడతారు, ఆయన పొందాను బాగున్నావా తిన్నావా ఇలాంటివి. అదే మాటల తర్వాత సహజంగా దారి చేస్తుంది. ఏముంది ఇప్పుడు సిబిఐ రామకృష్ణ గారు నిన్న మొన్న రాష్ట్రంలో జరుగుతున్న దుర్మార్గాలు తెలుగుదేశం పార్టీ ఏ రకంగా బాధిస్తున్నారని చెప్పాడే కదా. ఇది దగ్గర చేస్తాయి కదా పార్టీ బాగా మొదటి నుంచి పోరాటాలు సహకరిస్తున్నారు. ఇక్కడ టీడీపీకి వెల్ ఆఫ్ నల్లేరు మీద పడగల విజయం. ఎందుకంటే గత మనం 2 ఏళ్ల క్రితం చెప్పాము, ఈ డిబేట్లో చెప్పాము, వాళ్ళు కళ్ళు మూసుకుంటే గెలుస్తారంటే డిజాస్టర్ జగన్మోహన్ రెడ్డి అప్పుడు పని అయిపోయింది చెప్పారు. ఈ రోజు ఎపిసోడ్ తోటి నామినేషన్స్ వచ్చి కూర్చుంటే చాలు అనుకుంటున్నాను. అది అయితే అతను చంద్రబాబు గారు రాష్ట్ర చేత అతను ఎత్తున పాలు పోసినట్టు అనుకుంటున్నాం. అదే జరుగుతుంది. ఇక్కడ వాళ్ళ తింగతనం ఏంటంటే బుర్ర బుద్ధి విద్య వివేకం విజ్ఞానం ఉన్నవాడు ఏం చేస్తాడంటే చంద్రబాబు నాయుడు గారికి ఈ విషయంలో చాలా ప్రొసీజర్ ప్రకారం వెళ్ళి ఇబ్బంది పెట్టాలనుకుంటారు. ఇలా అడ్డగలిగేంటి ఇబ్బంది పెడతాం. ఇందాక రాజేశ్వరంగా చెప్పినట్టుగా గవర్నర్ పర్మిషన్ అంటే ముందే ఆరంభం. ఈ అధికారులు కూడా కోర్టు అనేక సార్లు ఆలోచించి చివాట్లు వేసి గొడవ చేసి అంటే కోర్టు చేతి చివాట్లు తినేదాకా దానికన్నా ముందర ఒక హై ప్రొఫైల్ కేసు డీల్ చేసేప్పుడు కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి, చదువుకోవాలి కదండి. ఇప్పుడు మిమ్మల్ని ముస్సోరి పంపించింది ఎందుకు? కాదు సార్, మిమ్మల్ని ముస్సోరి పంపించింది ట్రైనింగ్ ఇచ్చింది ఎందుకు? ఈ ప్రొసీజర్స్ తెలుసుకోవడం కోసమే కదా. నువ్వు నోరు తప్పు చేస్తున్నావు, నోరు మూసుకున్నావు, నువ్వు తప్పు చేసినట్టే, ఎక్కువ తప్పు చేసినట్టు. ఎందుకంటే నువ్వు అపోజ్ చేయాలి కదా. పోలీసు వాడు మేమేం చేస్తాడు, మా బాస్ చెప్పాడు నేను ముద్దులేదు నీకు నువ్వు తింటాను అన్నావు. ఇప్పుడు నీ బాస్ అడ్డమన్నాడు కొట్టేస్తావు, అలాగా నువ్వు మంచిగా తెచ్చారు లేదు. ఇంకొకటి ఇప్పుడు నిన్ను రాత్రి వచ్చారు వాళ్ళు, ఆ అడ్వకేట్లు అంటాడు మీకు ఉండలేదు అంటాడు, మీ వారంలో మీ సబ్జెక్ట్ లేదు మీకు ఉందా సబ్జెక్ట్, అలా రావచ్చా, నోటీస్ ఇవ్వడం రావచ్చా? నోటీస్ ఏది అడిగితే స్టేషన్కి అసలు ఏం కేసు పెట్టామంటే కోర్టు వేస్తాం.